సార్ 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 ప్రయత్నం అయితే చెయ్యాలి. మీలో చాలామంది ఖచ్చితంగా మైక్ బట్టన్ వాళ్ళు ఉన్నారు. మీలో చాలామంది ఒక్కసారి కూడా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయని వాళ్ళే ఉన్నారు. సో నేను మీ అందరికీ యూత్ ఫెస్టివల్ సందర్భంగా కోరుతా ఉన్నాను, ఈసారి కాకపోయినా మీ ఫ్రెషర్స్ డే ఉంటుంది, లేకపోతే మీ సీనియర్స్కి ఫేర్వెల్ పార్టీ అయినా ఉంటుంది, రకరకాల యాన్యువల్ డే కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఎందుకు చెప్తున్నాము అంటే స్టూడెంట్గా యూత్గా కేవలం అకాడమిక్స్లో మనం మార్కులు సంపాదించడంతో మాత్రమే సరిపోదు. మిగిలిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మనకు ప్రవేశం ఉన్నప్పుడు మాత్రమే మనము ఇప్పుడు బయట ప్రపంచంలో తట్టుకొని నిలబడగలుగుతాం. రేపొద్దున మీరు ఉద్యోగంకి వెళ్ళినప్పుడైనా, రేపొద్దున గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళడానికి రాష్ట్ర స్థాయి పిఎస్సి ఎగ్జామ్స్ రాసినా, యూపీఎస్సి రాసినా, ఇంకేదైనా రాసినా కానీ ఖచ్చితంగా వాళ్ళు మీ మార్కులతో పాటు మీరు ఏ రోజైనా ఎస్ఏ రైటింగ్ రాశారా, మీరు ఏ రోజైనా ఎలక్ట్యూషన్లో పాల్గొన్నారా, మీరు ఏ రోజైనా డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొన్నారా, మీకు ఏ రోజైనా స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ ఏమైనా ప్రైజెస్ వచ్చినాయి అన్నది చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే చదువు జ్ఞానాన్ని పెంచితే ఇటువంటి కార్యక్రమాలు మీ పర్సనాలిటీని పెంచుతాయి. ఆ పర్సనాలిటీ మేము మాలాంటి వాళ్ళైనా, మీ టీచర్లైనా, మీ లెక్చరర్లైనా ఎంత చెప్పినా కానీ మనం రాకపోవచ్చు. కానీ మనము 10 మందితో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు, నలుగురితో కలిసి పాట పాడుతున్నప్పుడు, ఇంకెవరితోటైనా పోటీపడి ఎస్ఏ రైటింగ్ రాసినప్పుడు, ఇంకెవరితోటైనా కలిసి మనము ఏదైనా ఆట ఆడినప్పుడు ఆ టీమ్ స్పిరిట్ కానివ్వండి, ఆ పోటీతత్వం కానివ్వండి, ఓటమిని కూడా ఏ రకంగా స్వీకరించాలి అన్న అంశం కానివ్వండి, మనలోని కాంపిటేటివ్ స్పిరిట్ కానివ్వండి, వాటి ద్వారానే వస్తుంది. అది మనలో క్లాస్లో మనం ఫస్ట్ అయి ఉండొచ్చు, లేదు నేను చదువు మాత్రమే బాగా చదువుతాను, మిగతా వాటితోటి నేను టైం వేస్ట్ చేయను అని కూడా కొద్దిమంది అంటూ ఉంటారు. టైం వేస్ట్ కాదు, చాలా ముఖ్యమైనది. చదువుతో పాటు ఆటపాటలలో కూడా మనం ముందున్నప్పుడు మాత్రమే మన వ్యక్తిత్వం పెరుగుతుంది. మనిషిగా, ఒక దేశ పౌరుడిగా కూడా ఖచ్చితంగా మన స్థాయి పెరుగుతుంది. మనము మన స్థాయి పెంచుకుంటూ దేశ స్థాయిని కూడా పెంచే అవకాశం ఉంటుంది. వివేకానందని మనము ఎందుకు యూత్ ఐకాన్గా తీసుకుంటాము అన్నది మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఆయన 1863లో జన్మించి 1902లో చనిపోయినాడు. కేవలం 39 సంవత్సరాలు మాత్రమే బతికినాడు ఆయన, కేవలం 39 ఇయర్స్. కానీ ఈరోజు కూడా మనము 120 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాము అంటే ఆయన చేసిన బోధనలు, ఆయన చేసిన ప్రచారము, ఆయన లోతుగా వేదాంతం గురించి, భారతీయ సంస్కృతి గురించి ప్రపంచ దేశాలకి చెప్పిన సందర్భాన్ని మనం ఇంకా గుర్తు చేసుకుంటున్నాం. వివేకానందుడు ఒక పర్టికులర్ స్పోర్ట్లో చాలా ప్రొఫెషనల్ ప్లేయర్. ఏ స్పోర్టో చెప్పగలుగుతారా? చాలా గొప్పగా ఆడేవాడు, మంచి క్రీడాకారుడు ఆయన, ఫుట్బాల్ ప్లేయర్ ఆయన. బెంగాల్ నుంచి. వివేకానందుడి ఒరిజినల్ పేరు ఎవరైనా చెప్తారా? నరేంద్రనాథ్ దత్తా. మీరందరూ కూడా ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిన తర్వాత మీ కాలేజ్లో మీ లెక్చరర్స్ని అడిగి, మీ ప్రిన్సిపల్ గారిని అడిగి ఆయన షికాగోలో ఇచ్చిన ఉపన్యాసాన్ని చదవండి. తెలుగులో కూడా దొరుకుతుంది, అది ఇంగ్లీష్లో కూడా దొరుకుతుంది. ఖచ్చితంగా చదవండి. చదివినప్పుడు మాత్రమే మనం ఈరోజు యూత్ ఫెస్టివల్ చేసుకోవడానికి ఏమన్నా అర్థం ఉంటుంది. ఎందుకు మనం చేసుకుంటున్నాము, ఆయన ఎందుకు అంత గొప్పవాడు అయ్యాడు, ఈరోజు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఏ రాజకీయ నాయకుడు కాదు, కేవలం ఒక వేదాంతి, ఒక స్వామీజీ. కానీ ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాము అంటే
ఆయన యూత్లోనే ఆ స్థాయికి వెళ్ళి 20 సంవత్సరాల నుంచి ఆయన బోధనలు ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టి 39 సంవత్సరాలకే చనిపోయినా కానీ ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి భారత ప్రభుత్వం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆయన మకర సంక్రాంతి రోజు పుడతాడు ఆయన. కాబట్టి జనవరి 12 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనం ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడి నుంచి పోటీ పడుతున్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళి రాష్ట్ర స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయికి వెళ్ళాలి అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఆలోచించాల్సింది నేను చెప్పిన మొదటి అంశం, ఖచ్చితంగా స్కూల్ కాలేజ్ అయిపోయే లోపల మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు మిగతా వాళ్ళు ఇంకా స్కూళ్ళల్లో ఉంటారు, ఇంకా స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆలోచించకండి, ఆలోచిస్తే సమయం అయిపోతుంది. ఖచ్చితంగా మైక్ పట్టుకొని మనం మాట్లాడామా లేదా, పాట పాడగలిగామా లేదా, స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసామా లేదా, 10 మందితో కలిసి ఒక ఆట అయినా ఆడగలిగామా లేదా అని చెప్పేసి ఇండివిజువల్ ఆటలు ఆడాలి, టీమ్ గేమ్స్ కూడా ఆడాలి. మనం మొహమాట పడతాం, ఇంకెవరో నవ్వుతారు, మాకు రాదు కదా, లేకపోతే నన్ను చూసి అందరూ కూడా హేళన చేస్తారు అని అనుకుంటే మన సిగ్గు మాత్రమే మనకు మిగులుతుంది, సమయం మాత్రం అయిపోతుంది. ఇప్పుడు నవ్వే వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్సే. వాళ్ళు కూడా ఎవరైనా నన్ను లోపలికి లాగుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు పాపం. నేను వద్దన్నా కానీ మీరు నాతో ఆడించాల్సి ఉండేది కదా అనుకుంటారు. కాలేజ్ అయిపోయిన తర్వాత మాత్రం మీరు బతిమలాడే ఇవ్వడం అవకాశం ఇవ్వండి. మీరు ప్లీజ్ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను ఇన్ని రోజులు చాలా కష్టపడి నేర్చుకున్నా, మైక్ ముందర పాడతాను అంటే మాత్రం అవకాశం రాదు. మంచి స్థాయిలో ఉండాలి, నా కుటుంబాన్ని పై స్థాయికి తీసుకొని వెళ్ళాలి, ఆర్థికంగా ఎదగాలి అందరం అనుకుంటాం. కానీ దట్ ఈస్ నాట్ అ స్పెసిఫిక్ గోల్. వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years? 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూడదలుచుకున్నారు? ఒక ఉద్యోగిగా చూడదలుచుకున్నారా, ఒక వ్యాపారవేత్తగా చూడదలుచుకున్నారా, ఒక వ్యవసాయదారుడిగా చూడదలుచుకున్నారా, ఒక టీచర్గా అనుకుంటున్నారా, ఒక పోలీస్గా అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఇంకేదైనా మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అది చేద్దాం అనుకుంటున్నారా? వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్లీజ్ బీ వెరీ స్పెసిఫిక్. లేదు పెళ్లి చేసుకొని నేను ఒక కుటుంబాన్ని మొదలు పెట్టదలుచుకున్నాను, అది కూడా అయ్యి ఉండొచ్చు. మేము ఈ లక్ష్యం ఆ లక్ష్యం తప్పు ఒప్పు అవన్నీ ఏం చెప్పదలుచుకోలేదు, కానీ స్పెసిఫిక్ గోల్ ఉండాలి. స్పెసిఫిక్ గోల్ అంటే అది డిఫైన్ చేయగలగాలి, మీకు తెలియాలి. మీరు బయట వాళ్ళకి చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, అది మీ ఇష్టం. అది ఆ గోల్ మనం ఏర్పరచుకుంటే ఖచ్చితంగా దానికోసం మనం అందరం కూడా కష్టపడతాము. ప్రతిరోజు కూడా మన అమ్మనో నాన్ననో ఇంకెవరో మనల్ని బతిమలాడాల్సిన అవసరం లేదు. బాగా చదవండి, బాగా చదివితే బాగుపడతారు, లేకపోతే మంచి స్థాయికి వస్తారు అని చెప్పేసి ఎవరు కూడా మనల్ని బతిమలాడాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ లక్ష్యం ఏర్పరచుకుంటే ఖచ్చితంగా మన బాధ్యత పెరుగుతుంది, మన కష్టం పెరుగుతుంది. రేపు పొద్దున 5 ఏళ్ల తర్వాత నేను లక్ష్యం పెట్టుకున్నాను కాబట్టి మేము ఈ స్థాయికి చేరుకున్నాం అన్న అంశం మీకే అర్థమవుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా, మీ లెక్చరర్స్ ఎవరైనా కానీ ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక సందర్భంలో మేము ఇది పలానా అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. అనుకోకుండా ఏదో సమయం కలిసి వచ్చింది, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళని బాగా గైడ్ చేసినారు, లేకపోతే ఆయనకు పలానా కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి అన్న దానికి ఎవ్వరూ ఈ స్థాయికి రారు. ఈ స్థాయికి వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, దానికోసం బాధ్యతగా శ్రమపడ్డ వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి మీరు వాట్ ఎవర్ ఈజ్ యువర్ గోల్, హ్యావ్ వన్, బీ వెరీ స్పెసిఫిక్, అండ్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ వర్క్ వెరీ హార్డ్ టువర్డ్స్ ఇట్. ఖచ్చితంగా అందరం కూడా మనం వచ్చిన స్థాయి కంటే మెరుగైన స్థాయికి వెళ్ళాలని ఉంటుంది ఎవరికైనా. నా కష్టం ద్వారా నా కుటుంబాన్ని బాగు చేయాలి, లేకపోతే మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలని అనుకుంటారు ఎవరైనా. కానీ అది ఎట్లా అన్నది తెలుసుకోవాలి అంటే దానికి ఒక లక్ష్యం నిర్దిష్టంగా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఖచ్చితంగా మీరు దాని గురించి కష్టపడతారు. 2 అంశాలు, మీ కాలేజ్లో స్కూల్లో ఉన్నప్పుడు చదువుతో పాటు ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, పార్టిసిపేట్ చేయండి. 2, ప్లీజ్ హ్యావ్ అ స్పెసిఫిక్ గోల్ అండ్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ షైన్. మహబూబాబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకొని ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఉన్న చాలామంది పిల్లలు చాలా మంచి స్థాయిలలో ఉన్నారు.
మీరు అనుకోవడం మాత్రమే దీంట్లో మిగిలింది. మిగిలినవన్నీ కూడా సమయము, ఇతరులు, మీ కుటుంబం అందరూ కూడా సహకరిస్తారు. మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా సాధించగలుగుతారని చెప్పేసి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఈరోజు ఈ యువజనోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించిన మా ఆర్గనైజర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, నాకు వేరే మీటింగ్ వల్ల మళ్ళీ పరిగెత్తాల్సిన అవసరం ఉంది. కొద్దిమంది డ్యాన్స్ చేసి చూపిస్తామని చెప్పినట్టున్నారు, వారు నన్ను మన్నించాలని చెప్పేసి మీకు మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి మీ యువజనోత్సవాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ కూడా ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ యూత్ ఫెస్టివల్. థ్యాంక్ యూ. పోటీపడి చాటి చెప్పారు. మనం ఏ కులమైనా ఏ మతం అయినా మన అన్ని దారులు ఆ భగవంతుడి వరకే చేరుతాయి. అది ప్రతి ఒక్కరు గ్రహించాలి. కులం, మతం, వర్గం భేదాభిప్రాయాలు లేకుండా ఒకే తాటిపై నడిపించిన గొప్ప వ్యక్తి ఆయన. ఇలాగ మీరు కూడా క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. యువత ఆలోచించాలి. మనకి కన్న తల్లిదండ్రులు ఉన్నారు, మనం చక్కగా చదువుకోవాలి, ఉన్నతాభ్యాసంలో అధిగమించి మంచి స్థాయికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరికి చదువు అబ్బుతుందని కాదు, చదువు అవ్వకపోయినా ఏదో రంగంలో రాణిస్తారు. నిరుత్సాహం అనేది యువతలో ఉండకూడదు. యువత అందరూ ముందడుగు వేసి ఆత్మవిశ్వాసంతో రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.